చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత, అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం. మద్యం కుంభకోణంలో కూడా ఏదో అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూనే ఇన్వెస్టిగేషన్ అంతా నడిపిస్తున్నారు, ఇలాంటి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు కేశవ్ గారు ఆయన అన్నారు ఏమని, చంద్రబాబు నాయుడు బెయిల్ క్యాన్సిల్ చేయాలని. మా దృష్టిలో మాకు తెలిసి మాకు నాలెడ్జ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసు అనేది ఎటువంటిది మేము ఎప్పుడు వినలా. నాకు తెలిసి మీరు కూడా వినండి. ఆయన ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, దాని గురించి మాట్లాడారు. కాదు మద్యం కేసు గురించి మాట్లాడారు ఆయన. మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారంట. నువ్వు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి అఫెండరు, క్రిమినల్ ఏదేదో మాట్లాడారు బాబు గారిని. ఆయన మీద మద్యం కేసు ఉన్నట్టయితే నాకు తెలిసినంత వరకు నేనైతే వినలేదు. నాకు తెలిసి మీరు కూడా వినలేదు. ఆయన కోర్టులో కేసు అయినట్టు మనకైతే తెలియదు. కానీ కొత్తగా చెప్తున్నాడు ఏదో హరికథ బుర్రకథ వినేవాడు ఎరుగుండ అయితే చెప్పేటోడు ఏదో అరబీలో చెప్పినాడు అన్నట్టు అయిపోయింది కథ. ఈయన చెప్పిన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం రోజుల తర్వాత నువ్వు చెప్పిన హరికథ బుర్రకథ అనేదానికి ఎవడు రెడీగా లేడు. ఇక్కడ బెయిల్ రద్దు చేయాల్సింది నీ మీద. నువ్వు నేరం చెయ్యను, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా అని చెప్పేసి వచ్చి మళ్ళా మద్యం కేసులో దగ్గర ఎంత ఇప్పటి వరకు 3,600 కోట్ల రూపాయలకు సంబంధించిన మనీ లాండరింగ్ జరిగిందని, మిగతా డబ్బులంతా కూడా రాష్ట్రంలోనే వివిధ సంస్థలకు వివిధ వ్యక్తులకు వెళ్ళాయి అని చెప్పేసి రాజ్ కసిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, దొరికిన ఆధారాలు, ట్రాన్సాక్షన్స్, కంపెనీలు అవి ఇవి వాటి గురించి వాటి మీద నువ్వు చేయాల. బయటకు వచ్చి మళ్ళీ హ్యాప్చువేటెడ్ క్రిమినల్ లాగా నువ్వు మళ్ళీ ఈ స్కీములకు స్కాములకు చేసావు, నువ్వు మనీ లాండరింగ్ చేసావు, లేకపోతే నువ్వు కిడ్నాప్ వ్యవహారం మళ్ళీ నడిపావు, నీ ఒరిజినల్ గా ఉన్నటువంటి యాటిట్యూడ్ ని మళ్ళీ బయటకు తీసావు. కాబట్టి ఇతను నాగరిక సమాజంలో ఉంటే ఇతను ఈ దేశాన్ని లూటీ చేసేస్తాడు. కాబట్టి పర్మనెంట్ గా జైల్లో పెట్టాలి, అండమాన్ నికోబార్ జైల్లో పెట్టాలి ఇతన్ని. ఈ దేశంలో నాగరిక సమాజంలో బతకాల్సిన మనిషే కాదు. ఇంకో విషయం ఏంటి కేశవ్ గారు, ఇతను ఏమంటాడు 69% 65% కొన్ని మద్యంకి సంబంధించిన కంపెనీలకే చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఆ రోజు ఆర్డర్ ఇచ్చారు. నువ్వు 65% అంటావా, 56% అంటావా, 70% అంటావా? ఓకే, నువ్వు చెప్తున్న శాతము వాటి మీద ఏ కంపెనీలో ఏ బ్రాండ్లు నోరు తెచ్చి చెప్పు. నువ్వు నీ పరివారానికి, నీ పార్టీలో ఉన్నటువంటి మంది మార్పడానికి ధైర్యం ఉందా? ఇచ్చుండొచ్చు. ఎవరికి ఇచ్చారు? నోటిఫైడ్ 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఈ రోజు కాదు, 2014 నుంచి 19 కాదు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి అదే స్టేక్ ఉంది. వాళ్ళకి అదే స్టేక్ 1947 56 నుంచి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఒక 5% 3% అటు ఇటుగా ఆ కంపెనీలకు అదే స్టేక్ తో ఇంటెంట్ లో ఉన్నాయి. అదే స్టేక్ తో మేము ఇచ్చాం. నువ్వు 60% అని చెప్తున్నావు కదా, దమ్ముంటే నువ్వు చెప్పు, ఆ కంపెనీ ఏమో చెప్పు చూద్దాం. ఆ బ్రాండ్ లేకనే నువ్వు తీసుకొచ్చిన బ్రాండ్లు తాగి లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. ఆ మందు డబ్బు కొనుక్కోలేక ప్రకాశం జిల్లానో లేకపోతే నిన్న మనకు అక్కడ జంగారెడ్డిగూడెంలో మళ్ళీ ఎంక్వైరీ చేశారండి. ఎందుకు చేశారు? ఆల్రెడీ జంగారెడ్డిగూడెంలో 40 మంది చచ్చిపోయారు సార్. అవును, అదే కదా కక్ష సాధింపులో భాగం. మనిషి చచ్చిపోతే కక్ష సాధింపు అయిపోయిన కేసుల్ని, క్లోజ్ చేసిన కేసుల్ని మళ్ళీ ఇప్పుడు మనిషి చచ్చిపోతే ఎంక్వైరీ వద్దా? అంటే మనిషి ఏమైపోయింది కేసు? నిజాలు దిగ్గు తెలియదు దాంట్లో. నెల్లూరు జిల్లా అనుమానాస్పద మృతి అని తేల్చారు. మరి నిజమే తెలియాలి కదా. నువ్వు ఫైల్ క్లోజ్ చేసేస్తే అనుమానాస్పదం అని చెప్పి క్లోజ్ చేసేస్తే అయిపోతుందా? నిజాలు తెలియద్దా? ఆ కుటుంబాలకు న్యాయం జరగద్దా? ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా శానిటైజర్ తాగి చచ్చిపోయిన కేసులు ఏ కారణం చేసి చచ్చిపోయినారని తెలీదా? నువ్వు ఫైల్ క్లోజ్ చేసేస్తే అనుమానాస్పదం అని చెప్పి ఈ ప్రభుత్వం ఊరుకో ఉండాలా? లేకపోతే మదనపల్లిలో కుర్రోడు రాత్రి 10 గంటలప్పుడు ఈ మద్యం ఏంది, ఈ మద్యం క్వాలిటీ ఏంది అని చెప్పి 10 గంటలప్పుడు వైన్ షాప్ దగ్గర మాట్లాడితే తెల్లారితో 9 గంటలకు మనిషి శవమై తేలిపోయాడు, చచ్చిపోయాడు. 22 ఏళ్ళు 23 ఏళ్ళ కుర్రోడు అతను మద్యం దా చచ్చిపోయాడా? మద్యాన్ని తప్పులు పట్టిన దానికి కొంతమంది వైసీపీ నాయకులు చంపేశారా? తేలాలి కదా. నువ్వు సింపుల్ గా ఫైల్ క్లోజ్ చేసేస్తే ఏమర్థం దాంది? అది కరెక్ట్ కాదు కేశవ్ గారు. ఇప్పుడు ఆయన కొంతమంది ఆఫీసర్ల గురించి చెప్పాడు. ఎవరు ఆఫీసర్లు? పిఎస్ఆర్ ఆంజనేయులు అంట. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరి మీద? పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, ఆ విశాల్ గున్ని మీద, క్రాంతి అదే ఆయన టాటా వీళ్ళందరూ దండే కాదు, గంటే ఐఏఎస్ ఆఫీసర్ క్రాంతిరన్ టాటా, వీళ్ళంతా కూడా వీళ్ళందరి మీద ఎవరు కేసు పెట్టారు అంటే ఎవరి మీద ఎవరు చేశారు? ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. నువ్వు ఎవడు చేయమన్నాడు? ఆ కేసు ఎవరు టేకప్ చేయమన్నాడు నిన్ను? ముంబైకి పోయి ఎవడు అరెస్ట్ చేయమన్నాడు నిన్ను?
డీజీ లెవెల్ దిగదార్చి పనిచేసింది ఎవరు? వాళ్ళు కాదా? అంటే ఎఫ్ఐఆర్ కాక మునిపోయి నువ్వు ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని పోయింది ఎవరు? ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ చేసింది ఎవడు? మా ప్రభుత్వంలో జరిగిందా? లేకపోతే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లో సెక్యూరిటీ ల్యాప్సెస్ చేసినటువంటి అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవద్దా? లేకపోతే పివి సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ కంటే ఎక్కువ పని చేశాడు, నార్మల్ పోలీస్ స్టేషన్ కంటే కూడా. అసలు పోలీస్ స్టేషన్ లేవు 2019 2024 రాష్ట్రంలో. ప్రతి చిన్న కంప్లైంట్ మొత్తం అంతా కూడా నీకు సిబిసిఐడే చేసింది. మరి ఆయన చేసింది అని కరెక్టా? లేకపోతే ఈయన ఏమన్నాడు? సోషల్ మీడియా మాట్లాడుతున్నాడు. ఏ సోషల్ మీడియా? మాస్క్ లేదని చెప్పిన దానికి దళిత డాక్టర్ వెతుకు నడి రోడ్లో చంపేసింది నువ్వు కాదా? లేకపోతే ఒక సుబ్రహ్మణ్యం చెప్పేసి ఎమ్మెల్సీ ఒక కుర్రోడ్ని కాల్చి పార్క్ చేసింది మీ మనుషులు కాదా? వాటి మీద హైకోర్టే కదా సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇవన్నీ పక్కన పెడదాం. ఈ పెద్ద మనిషికి, ఈ మాజీ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ చిరాని కేసులో గొడ్డలతో నరికి చంపిన కేసులో ఆయన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అవినాష్ రెడ్డిని వెతికితే కర్నూలులో కార్యకర్తల్ని, డాక్టర్ని వాళ్ళ అమ్మను అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా చేసిన దాని మీద పెట్టమని చెప్పండి. సూర్య గారు సిబిఐ కేసు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో వరకు తిరుగుతోంది. సొంత చెల్లి న్యాయం చేయమని చెప్పండి. అంత మేనల్లుడికి మేనకోడలికి ఆస్తి అని చెప్పండి. విజయసాయి గారు ఆ కేసులు మాట్లాడడానికి ఆల్రెడీ 11 నెలలు అయిపోయింది గవర్నమెంట్ మారి. మరి ఇప్పుడు కూడా ఏం పురోగతి లేదు కదా. అది సిబిఐ దాని గురించి క్వశ్చన్ అడుగుతారు కదా, ప్రజలు కూడా అడుగుతారు కదా ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్లే వాళ్ళు కూడా అడుగుతారు కదా. అవును, అది ప్రభుత్వ జైల్లో ఛార్జ్ షీట్ అయిపోయింది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండాలి. ఇప్పుడు ఎవరి గురించినో పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, సునీల్ గురించి, లేకపోతే సంజయ్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దేశంలో అందరి గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. నీ సొంత చర్యల గురించి మాట్లాడుకుంటున్నా నేను. రైట్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది, ట్రయల్ నీడ్ టు స్టార్ట్, అంతే అది. రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి తెలుగుదేశం పార్టీ నాయకుల రియాక్షన్ ఇది. కొన్ని అంశాలని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కానీ ప్రభుత్వ పాలనా విధానాల్లో అనుసరిస్తున్నటువంటి పద్ధతులపైన ఆయన చేసినటువంటి విమర్శలకి తెలుగుదేశం నేతలు చెప్పినటువంటి సమాధానం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.